హలో, హలో. కొన్నిచివా గైస్. నేను ఆల్రెడీ యెస్టర్‌డేనే 'సోలో లెవెలింగ్' సీజన్ 2 ట్రైలర్ రివ్యూ అయితే చేశా అనమాట 'కాకరోట్ మాస్టర్‌లో'. దాంట్లోనే చెప్పా నేను. లైక్ చూస్తూ ఉంటే నాకు కొన్ని ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి. సో, యాజ్ యూజువల్ నేను ఎక్స్‌పెక్ట్ చేసినట్టే ఉన్నాయి. అండ్ ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ కొద్దిగా నాయిస్ ఉంటే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగే రికార్డ్ అయితే చేస్తాననమాట. బట్ కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే వీడియో వచ్చేలోపు ఆల్మోస్ట్ ఈవినింగ్ కావచ్చు. ఎందుకంటే నా ఛానల్‌లో ఆల్రెడీ ఇంకో వీడియో ఇంకా ఉంది గదా! ఫస్ట్ దానికి రీచ్ రావాలి. దానికి రీచ్ వచ్చిన తర్వాత దీన్ని అప్‌లోడ్ చేస్తా. అండ్ అలా. ఇక మనం మొత్తానికి అసలు ఎపిసోడ్ 1 ఎలా ఉంది? ఇంతకీ డబ్బింగ్ పర్ఫెక్ట్‌గా ఉందా? లేదా? ఎన్ని ఎపిసోడ్స్ వచ్చాయి? ఏంటి కథ? అనేది మొత్తం అయితే మాట్లాడదాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ 1లో నరేషన్. మీకు స్టార్టింగ్ నరేషన్ అయితే ఉంటది గదా! లైక్ కొద్దిగా రీక్యాప్ లాగా జిన్‌వూ గురించి. బాబోయ్! ఆయన ఎవరు చేశారో గానీ దండం అసలు. మామూలుగా లేదు. నాకు ఫస్టు ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే ఆ వాయిసు, తను చెప్పే ఆ స్టోరీ నాకు అసలు ఫుల్ ఎపిసోడ్ మొత్తం ఆయన జస్ట్ అలా చెప్పుకుంటూ పోతే బాగుండనిపించింది. ఆ రేంజ్‌లో ఉండింది. తిరిగా లెవలప్ అయ్యే సామర్థ్యం అతనికి ఏర్పడింది. రాను రాను అతను యుద్ధంలో మరింత బలపడుతూ ముందుకు సాగాడు. ఏ జబ్బు డిస్కవరీలో అండ్ మిగతా దాంట్లో చిన్నప్పుడు ఇలా డాక్యుమెంటరీస్ ఇవన్నీ వైల్డ్ లైఫ్, మాన్వేసెస్ ఇవన్నీ చూస్తుంటే చెప్తారు కదా నరేషన్ ఎనకాల. సేమ్ ఆ రేంజ్‌లో నాకు వింటేజ్ ఫీల్ అయితే ఇచ్చిందబ్బా! ఆయన ఎవరు చెప్పారో గానీ నాకు భలే అంటే భలే నచ్చింది. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఓకే. పర్లేదు, పర్లేదు. అండ్ డైలాగ్స్ కూడా మరీ పూరా అన్నీ తెలుగులో రాసేసి ప్రతి ఒక్కటి చానా ఇబ్బంది పెట్టలేదు. అలా అని అన్నీ ఇంగ్లీష్‌లో పెట్టి అలా కూడా పెట్టలేదు. రైటింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. రైటింగ్ ఎవరు చేశారో గానీ. దాని తర్వాత సైడ్ క్యారెక్టర్స్ అబ్బా! పర్ఫెక్ట్ అసలు. మామూలు పర్ఫెక్ట్ కాదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. అందరికీ చాలా అంటే చాలా బా సెట్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ కొన్ని కొన్ని కన్వర్జేషన్స్ కొద్దిగా డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ ఓవరాల్‌గా అయితే సైడ్ క్యారెక్టర్స్‌కి చాలా అంటే చాలా బావుంది. ఐ మీన్ ఈవెన్ కీ క్యారెక్టర్స్ కూడా జిన్‌వూ సిస్టర్ క్యారెక్టరు. ఎందుకంటే వాళ్ళ వాయిస్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చాలా సార్లు విన్నట్టే అనిపిస్తది చిన్నప్పటి నుంచి. సో, బట్ మిగతా వాళ్ళందరివి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా యాక్టివ్‌గా అనిపించాయి. ఈవెన్ మనకి ఈ ఎపిసోడ్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో పార్క్ హేజియన్ ఉంటది కదా! సో, తన వాయిస్ యాక్టర్ కూడా ఆమె కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సో, ఇలా జ జీనా క్యారెక్టర్ కానియచ్చు. అండ్ ఆ తర్వాత ఇంకా ఇలా కొన్ని కొన్ని ఉన్నాయిలెండి. అందరి క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. బేక్ వెన్యూ, హాంగ్ డాంగ్‌సు క్యారెక్టరు, తర్వాత మేనేజర్ ఆన్ వీళ్ళందరిది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా ఉంది. బట్ యెస్. బట్ ప్రాబ్లమ్ ఎక్కడ్రా అంటే జిన్‌వూ క్యారెక్టరే భయ్యా. యెస్. మనోడి క్యారెక్టరు నాకు అంటే లైక్ ఎపిసోడ్ రివ్యూ అంటే నేనేంది డబ్బింగ్ గురించి మాత్రమే చెప్తున్నా. ఎపిసోడ్ గురించి కాదు. సో, డబ్బింగ్ ఏంట్రా అంటే నాకు నచ్చలేదు 'జిన్‌వూ'ది. యెస్. అది నా మేజర్ కంప్లెయింట్. మీరు ఈవెన్ నేను నా ట్రైలర్ రివ్యూ దాన్ని చూసినా సరే మీకు అర్థమైపోద్ది. లైక్ ఎందుకు చెప్పానో. ఎందుకంటే డెప్త్ మిస్ అయింది. క్యారెక్టర్‌కి సింక్ కాలేదు. తన వాయిస్ అనేది ఐ మీన్ తన ఎమోషన్ అనేది మనకు అనిపించట్లేదు. లైక్ ఏదో నార్మల్‌గా ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నలా ఊకే అలా అనిపిస్తుంది నాకు. సో, నాకైతే అలానే అనిపించింది. తను సెట్ కాలేదనే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనకి సీజన్ 1కి, సీజన్ 2కి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటది. జిన్‌వూ మొత్తం తన టోటల్ క్యారెక్టర్ చేంజ్ ఉంటదనమాట. మనోడు హోల్ యాస్ కొత్త యాటిట్యూడ్, కొత్త యాంగరు. సో, అలా ఉంటాడు. ఒక డిఫరెంట్ పర్సన్ లాగా అయిపోతాడు. సో, మేబీ ఆయనకి ఇంకా అడాప్ట్ కాలేదేమో. సో, ఆయన కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యి చెప్పినట్టున్నాడు ఎపిసోడ్ 1. సో, మేబీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో అయినా కొద్దిగా చెప్తాడేమో చూద్దాం. నాకైతే ఆయన ఐ మీన్ అంత సెట్ కాలేదనిపించింది నాకు 'జిన్‌వూకి'. సో, అంతే అండ్ 'బర్కా' క్యారెక్టర్ ఐ మీన్ ఇంకా రాలేదులెండి. సో, నెక్స్ట్ ఎపిసోడ్ నేను చెక్ చేశా మిగతా ఎపిసోడ్స్ కూడా అన్నీ వచ్చాయేమో. అంటే ట్రైలర్‌లో అన్నీ చెప్పారు గదా! సో, యాజ్ యూజువల్ అది ఎక్స్‌పెక్టెడే. అంటే ట్రైలర్ అంతా ఫస్ట్ ట్రైలర్ కట్ చేసి దానికి చెప్పారు. సో, తర్వాత ఎపిసోడ్స్‌కి చెప్పినట్టున్నారు. ఓన్లీ ఒక్క ఎపిసోడే రిలీజ్ చేశారు. ఇప్పటి నుంచి లైక్ నెక్స్ట్ వీకు సెకండ్ ఎపిసోడ్ వస్తది. తర్వాత థర్డ్ ఎపిసోడ్. సో, ఇలా లైన్‌గా ఇప్పటి నుంచి వస్తా ఉంటాయి. మనకి జపనీస్‌కి, ఇంగ్లీష్‌కి అండ్ ఇంగ్లీష్ డబ్బు, తెలుగు డబ్బు కంటే 1 ఎపిసోడ్ ముందే ఉంటదనమాట. సో, అలా దాని తర్వాత ఇప్పుడు ఒరిజినల్‌లో ఇంకా 3 ఎపిసోడ్‌లు అలా ముందు. ఆల్రెడీ ఫోర్త్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. ఆ ఫోర్త్ ఎపిసోడ్ నాకు పేసింగ్ నచ్చట్లేదు. 'సోలో లెవెలింగ్' సీజన్ 2ది అంటే పేసింగ్ చాలా ఫాస్ట్‌గా చేసేస్తున్నారు. కాన్వర్స్ అన్నీ మోస్ట్‌లీ అన్నీ కట్ చేసి పడేస్తున్నారు. ఎందుకింత ఫాస్ట్ పేసింగ్ ఉందంటే, ఎందుకంటే ఈ సీజన్‌లోనే అన్నార్క్స్ కూడా ఇరికిచ్చి పడేశారు. సో, ఎపిసోడ్స్ అనేవి చాలా అంటే చాలా ఫాస్ట్ పేసింగ్‌గా ఉంది మాన్వాకి, యానిమేకి.
చాలా అంటే చాలా తొందరగా అవ్వగొట్టాలనుకుంటున్నారు. బట్ ఎన్ని అవ్వగొట్టాలనుకున్నా సరే ఇంకా 5 సీజన్స్ అంట. లైక్ ఇది సెకండ్ సీజన్ కదా! ఇంకో 3 సీజన్‌లొస్తాయి. తర్వాత ఇంకో మూవీ అంట. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు లైవ్ యాక్షన్ ప్లాన్ చేశారు. అసలు లైవ్ యాక్షన్ ఎందుకురా సామి! ఊకే గబ్బు లేపడానికే ఉన్నారు వీళ్ళు. లైవ్ యాక్షన్ బొక్క బోర్లా పడతది చూడండి. అంతే అది అందరికీ తెలిసిందే. సో, ఏమో చూద్దాం. సో, ఇదనమాట నా ఒపీనియన్. నాకైతే జిన్‌వూ క్యారెక్టర్ తప్ప మిగతా ఓవరాల్ ఎపిసోడ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఐ లవ్డ్ ఇట్. అంతే. రైటింగ్ బాగుంది. క్యారెక్టర్స్ అందరికి కూడా చాలా బాగా సెట్ అయింది. వాయిస్‌లో డెప్త్ ఉంది. పర్ఫెక్ట్. లాస్ట్‌లో కొద్దిగా వీళ్ళు అరుస్తారు కదా భయం. సో, అదొక్కటి కొద్దిగా ఆడ్‌గా అనిపించింది. లాస్ట్‌లో మీకు సింపుల్‌గా చెప్పాలంటే కిమ్ చిల్ గాడు లాస్ట్‌లో ఐసీఎల్‌ని చూసి పారిపోతాడు చూడు మొత్తుకుంటూ. అది జపనీస్ చూస్తే ఒక రకంగా ఉండేది. తెలుగు చూస్తే అది కొద్దిగా కామెడీగా అనిపించింది. అంతే. అంతకు మించి జిన్‌వూ క్యారెక్టర్ తప్ప మిగతా అందరికి కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. అందరూ బాగా చేశారు. ఐ లవ్డ్ ఇట్. అంతే. సో, తెలుగులో ఖచ్చితంగా చూడండి. సో, ఫస్ట్ ఎపిసోడ్‌లో కాబట్టి మేబీ ఆయన కొద్దిగా తడబడినట్టున్నాడు. లైక్ కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయినట్టున్నాడు. జిన్‌వూ క్యారెక్టర్ చేసిన ఆయన. సో, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి బాగా అడాప్ట్ చేసుకొని బాగా చెప్తారని అనుకుందాం. చూద్దాం మరి. సో, ఇదైతే నా ఒపీనియన్ భయ్యా. ఎపిసోడ్ 1 చాలా అంటే చాలా బాగుంది తెలుగులో. డెఫినెట్‌గా వర్త్ ఎ ట్రై. సో, క్రంచీ రోల్‌లో అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా సరే చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. దట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.